ఒక అడవిలో చాలా పక్షులు, జంతువులు కలసిమెలసి ఉండేవి. ఒకరోజు అడవికి నిప్పు అంటుకుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. పక్షులు, జంతువులు తలోదిక్కు పారిపోతూ ఉన్నాయి. చేతగానివి మంటల్లో పడి చచ్చిపోతూ ఉన్నాయి. కాని ఒక పిట్ట పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్న చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకొచ్చి మంటల మీద పోయసాగింది. అది చూసిన ఒక కొంగ, ఓసి తిక్కదానా, నీవు పిడికెడంత లేవు. నీచేత ఏమైతాది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు. పోయి నిన్ను నువ్వు కాపాడుకో పో అంది. పిట్ట చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదానితో కాకపోవచ్చు. కాని చినుకు చినుకు కలిసే కదా వానగా మారేది. అడవిలో అన్నీ చేయి చేయి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతసేపు? ఆ మాటలను కొంగతో పాటు ఇతర పక్షులు, జంతువులు కూడా విన్నాయి. నిజమే గదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలసి పారిపోవడం ఆపి మంటల మీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి. అడవిని కాపాడుకున్నాయి. చిన్న ప్రయత్నమైనా చేయమంటే వెనుకడగవేయవద్దు. ప్రతి చిన్న కృషి కలిపినప్పుడే పెద్ద ఫలితాలు సాధ్యమవుతాయి. Please support, share and subscribe.